శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సద్గురుమూర్తి యొక్క లక్షణాలు అంటే ఆయన వేదాంతం యొక్క అర్థాలను చక్కగా అధ్యయనం చేస్తారు, అనుష్ఠానం చేస్తారు, అనుభవ సిద్ధిని పొందుతారు. భక్తుల యొక్క తరతమ భావాలను కూడా వారి యందే ఉన్నారా లేకపోతే ఇతరమైనటువంటి విషయాలు యందు ఉన్నారా అనే భావాలను కూడా గుర్తెరుగుతారు. ఆత్మతత్వాన్ని బహు సూక్ష్మమైన బుద్ధితోటి సులభతరమైనటువంటి బోధ చేత బోధించే సామర్థ్యం శ్రీ సద్గురువులకు మాత్రమే ఉన్నది. ఎంత నిగూఢమైనటువంటి విషయాలనైనా స్పష్టంగా శీఘ్రంగా గ్రహించేటువంటి వివేక జ్ఞానం కూడా ఎల్లవేళలా సదా నిరంతరము స్వస్వరూపనిష్ట కలిగి పరమార్థికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. శుద్ధమైనటువంటి ఆచారం కలిగి ఉంటారు. బాహ్యమనందు అభ్యంతరమనందు అంటే బయట లోపల కూడా శుచిగా ఉంటారు. అంతేకాదు సర్వేంద్రియాలు కూడా ప్రసన్నత్వంతో కూడి ఉంచేటట్లుగా ఉంచుతారు. వారి యొక్క హృదయమునందు నిష్కాపట్య భావము ఉండటం మాత్రమే కాకుండా ఎటువంటి కపటము అనేది లేకుండా స్వచ్ఛమై సకల జనులను కూడా తరింపజేయాలి అనేటువంటి పరమ దయతో కూడుకున్న దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉంటారు. అటువంటి వారు మాత్రమే ఈ మొదలగు లక్షణాలన్నీ కూడా శ్రీ గురుదేవుని యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు మాత్రమే లోకానికి గురువు అవుతాడు. అంటే ఆ మహాత్ముడు ఎల్లప్పుడూ కూడా స్వయంగా గురువుగా చేసుకోవాలి అటువంటి వారిని. అంటే జనుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏం చేస్తారు? అందరూ కూడా అటువంటి మహనీయుని యొక్క ఆ సద్గురుమూర్తి యొక్క పాదధూళిని చల్లుకోవడం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అట్టి గురువు ఏ విధంగా అంటే ప్రచండ భాస్కరునిలాగా చాలా భాస్వద్దీప్తుడై ప్రకాశిస్తూ ఉంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి పదార్థ సహితంగా కూడా ప్రకాశింపజేస్తాడు. అట్టి మహాత్మునికే గురుపదము, గురువు, సద్గురుమూర్తి అని ఒక పదము అనేటువంటి అర్హత కలిగి ఉన్నది. కానీ మిగతా వారికి కానే కాదు అని చెబుతూ, అంటే సంసార పతిత జనులను ఉద్ధరించే నిమిత్తం సంసారమునందు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో దానిని రూపుమాపుకునేటువంటి విషయం అర్థం కాక ఎవరైతే తప్పిస్తూ ఉన్నారో అటువంటి జనులను ఉద్ధరించే సామర్థ్యం ఎవరికి కలుగుతుంది అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి మహనీయుడికి మాత్రమే కలుగుతుంది. ఈయనే గురువు అనేటువంటి విషయాన్ని తేట తెల్లం చేస్తూ చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ గురువు అంటే ఎటువంటి వాడు అంటే అజ్ఞానము అనేటువంటి చీకటిని నశింపజేసేవాడు. ఆ చీకటిని నశింపజేసి జ్ఞానము అనేటువంటి వెలుగును ప్రసాదించేవాడు. ఇదే ముఖ్యమైనటువంటి అర్థం కదా. అయినప్పుడు మూలా అజ్ఞానం నిశ్శేషంగా నశించివారు అవడం చేత అంటే వారికి అజ్ఞానం ఏ విధంగా నశించింది అంటే ఎక్కడా కూడా ఏ మూలా కూడా వారికి అజ్ఞానము అనేటువంటిదే ఉండదు. అంటే అజ్ఞాన గ్రంథులు లాగా ఉన్నటువంటి ఏ యొక్క అడుగు పొరల్లో అంతరేంద్రియాల యొక్క అడుగు పొరల్లో ఉన్నటువంటి గ్రంథుల రూపంలో ఉన్న ఆ జ్ఞానం కూడా ఒకంత కూడా మిగలకుండా పూర్తిగా నశించిపోయిన వారు అవడం చేత అటువంటి వారు ఏ దోషము లేనివారై ఎటువంటి మాలిన్య దోషము కూడా లేనివారై సకల మనోవృత్తులు కూడా ఉపశమించిపోతాయి. ఏ అంతరేంద్రియాలు అయితే ఉన్నాయో మానసికమైనటువంటి వృత్తి ఏంటి అంటే దృశ్యజనితమైనటువంటి వస్తు విశేషాలను సంకల్పించి వికల్పించడం, వాటి యందే అవే సత్యము అని బుద్ధి నిశ్చయించడం,
దాని ఎందే మరి అనేక కోరికలతోటి ఎల్లవేళ్ళ తన యొక్క చిత్తము ఆ యొక్క ప్రాపంచక సంబంధమైన విషయాల పట్లనే చింతన చేస్తూ ఉండడం, ఆ ప్రాపంచక విషయాలతో ఏర్పడినటువంటి ఈ తనువు సత్యము అని భావిస్తూ ఆ దృశ్యమాన జగత్తు నిత్యము అని భావించేటువంటిది. ఆ ఏ అంతరేంద్రియాలను గురించి ఉన్నటువంటి సమస్య ఉన్నదో అదంతా కూడా నశించిపోతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు అటువంటి ఆ మనోవృత్తులన్నీ కూడా ఉపశమించిపోతాయి. ఆ ఉపశమించడం చేత పరబ్రహ్మమునందు వారు విశ్రమించి ఉంటారు. అచ్చటనే స్థిరపడి విరామముగా పరమశాంతిని పొందిన వారు ఉంటారు. పరమశాంతి అంటే శాశ్వతమైన పరమశీతలీకరణము, ప్రసన్నీకరణము పొందిన వారు సకల సాధనలను కూడా చేసి సాధు ప్రవర్తనే కలిగి ఉంటారు. మరి వారు ఉన్న ఫలంగా అటువంటి స్థితిని పొందారా అంటే కాదు. సకల సాధనలు అంటే బ్రహ్మ విద్యకు ఎవరు అధికారి అనేటువంటి దానికి కావలసినటువంటి సంపదలు ఏవైతే ఉన్నావో ఆ సాధన చతుష్టయ సంపత్తి కానీ మరి ఆ 4 రకాలైనటువంటి సంపదలు మాత్రమే కాదు, ఇంకా కూడా మరి మహనీయుల యొక్క సేవాభాగ్యము, సత్శాస్త్రాల పట్ల అధ్యయనము, తన యొక్క అనుష్ఠానము, ధ్యానము, తపస్సు, స్మరణము అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఇటువంటి జపము చేత, తపము చేత, స్మరణము చేత, ధ్యాన బలిమి చేత యోగారూఢుడే సకల సాధనలు కూడా చేసి వాడు తన యొక్క ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి జీవితం ఒట్టిది అని తెలిసి దానిని వదిలివేసి తన యొక్క జీవితాన్ని పవిత్రీకరణం చేసుకొని అటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. ఆ సాధు ప్రవర్తన అంటే సత్తునందు నిలబడగలిగినటువంటి సాధనలో స్థిరపడి ఉంటారు. ఆ విధంగా ఇక వాక్ సంశయము కలిగి సర్వలోకహితంగాను మితంగాను సత్యంగాను సంభాషిస్తారు. వాళ్ళు ఏ విధంగా అంటే మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నోటికి ఏది వస్తే అది మాట్లాడరు. వాక్ సంశయము కలిగి వాక్ సంయమము కలిగి, ఎటువంటి సంయమము అంటే అవసరము వస్తేనే నోరు అనేటువంటిది మాట్లాడడం ప్రారంభిస్తారు. వాళ్ళు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగీంద్రియాన్ని ఏమాత్రము కూడా వ్యర్థంగానివ్వరు. అయితే వాళ్ళ యొక్క వాక్ సంయమం కలిగి మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే హితకరంగా, సర్వజనులకు కూడా హితకరాన్ని కలిగజేస్తాయి, హితాన్ని మంచినే కలుగజేస్తాయి. అంతేకాదు చాలా మితంగా ఉంటాయి. ఆయన అనవసరంగా మహనీయులు ఎవ్వరూ కూడా వారి యొక్క సుధామృతాన్ని, ఆ సుధారస సారాన్ని వృధాగా వ్యర్థం చేయరు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ బ్రహ్మరసాస్వాదనలో నిండి ఉండే ఆయన అత్యవసరమైతే తప్ప వాగింద్రియాన్ని ఉపయోగించరు. వారు నోరు తెరిచారు, వారు మాట్లాడడం ప్రారంభించారు అంటే సర్వజనులకు కూడా మంచి చేసేదిలాగానే ఉంటుంది. ఏమాత్రం కొద్దిపాటి ఆలోచన శక్తి దైవం పట్ల ఉన్నటువంటి వారికి మిక్కుటంగా భక్తి కలిగే విధంగా సర్వజనులకు కూడా మంచి కలిగేలాగా చాలా తక్కువ మాటలతో ఎక్కువైనటువంటి అర్థాన్ని స్ఫురింపజేసేటువంటి మాటలతోనే, అంతేకాదు సత్యముగా ఉన్నటువంటి సత్యాన్ని గురించే సంభాషిస్తారు. అంతేకాని మిథ్య అయినటువంటి వస్తువుల గురించి, మిథ్య అయిన దేహాలను ఆశ్రయించుకొని మిథ్యా ఫలితం కోసం వారు మాట్లాడరు. వారు సత్యమునందే స్థిరపడి ఉంటారు, సత్యాన్నే చూస్తూ ఉంటారు, సత్యాన్నే చింతిస్తూ ఉంటారు, సత్యం గురించే వింటారు, సత్యాన్నే భాషిస్తారు, అదే సత్యాన్ని గురించే మాట్లాడతారు. ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళకి ఇక ఎటువంటి కామము కానీ క్రోధము కానీ మరి లోభమోహ మదమత్సరాలు అనబడేటువంటి ఈ యొక్క అరిషడ్ వర్గాలకు సంబంధించినటువంటి దుర్గుణాలు అనేటువంటి వారికి ఉంటాయా? సత్యమునందు పరిడెళ్ళే వారికి ఏమాత్రము కూడా ఈ కామ క్రోధాది దుర్గుణాలు అనేటువంటివి ఎప్పటికీ ఉండవు.
అంతేకాదు వారు ఎలా ఉంటారు అంటే జ్ఞానముతో, వైరాగ్యముతో. ఎటువంటి జ్ఞానము అంటే సత్య వస్తువునందు మాత్రమే వాని యొక్క జ్ఞానం ప్రవేశిస్తుంది. అసత్య వస్తువుని వారు దూరీకరించినప్పుడు మాత్రమే జ్ఞానమునందు వారు, ఆ అజ్ఞానాన్ని దూరీకరించినప్పుడే జ్ఞానమునందు వారు సంలీనమై ఉన్నారు. ఆ జ్ఞానాన్ని ఆసరా చేసుకొని వైరాగ్యం అనేది సాధిస్తారు. ఈ యొక్క జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి సద్గుణాలతో అలంకరింపబడిన వారే సదాచార సంపన్నులై ఉంటారు. ఎటువంటి ఆచారము? సత్తునందే ఆచారము కలిగి ఉంటారు. ఏ సత్తు అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏ సత్య వస్తువు, శాశ్వత వస్తువు ఉన్నదో దాని ఎందేవారు ఏ విధంగా అంటే ఇక దానినే ఆచరించడం, దాని ప్రకారమే ప్రవర్తిల్లడం, దానికోసమే ఉండడం, సర్వేక సమస్తము దానిలోనే తనను తాను లీనం చేసుకోవడం. ఈ విధంగా సదాచార సంపన్నులే. ఆ శాశ్వత వస్తువు పట్ల ఉండేటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఆ సత్య వస్తువును చేరేటువంటి వ్యవహారాలు, సాధన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఆ సదాచారాలు సద్గుణ సంపన్నులే. ఏ విధంగా అంటే సచ్చిదానంద పరబ్రహ్మమునందు, అంటే ఇక్కడ సచ్చిదానందము సత్తు పరబ్రహ్మమే, చిత్తు పరబ్రహ్మమే, ఆనంద స్వరూపము కూడా పరబ్రహ్మమే. అందుకే సత్తు, చిత్తు, ఆనంద స్వరూపము ఏమై ఉన్నది అంటే సర్వేక సమస్తము పరబ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి ఆ పరబ్రహ్మమునందు నిరంతరం కూడా ఎల్లవేళలా, రాత్రనక పగలనక, ఈ సమయము, ఈ దేశము, ఈ కాలము అనక సర్వకాల సర్వావస్థల యందు కూడా నిరంతరము ఆ పరబ్రహ్మమునందే క్రీడిస్తూ, దానితోనే రమిస్తూ ఆత్మారాములై, దాని యందే ఆత్మయందే రమిస్తూ ఆత్మారాములై ఉంటూ ఉంటారు మహనీయులైన వారు. అయితే సకలేంద్రియాలను కూడా వారు జయించిన వారే అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు పరబ్రహ్మస్థానానికి పొందినవారు అంటే వారి యొక్క దేహేంద్రియాలు అనేటువంటివి ఈ బాహ్యేంద్రియాలను జయించడం అంత ముఖ్యమైన విషయం కాదు. అవి ఎప్పటికీ కూడా జడ పదార్థాలే. వీటిని ప్రేరణ కలగజేసేటువంటి ఏ అంతరేంద్రియాలైతే ఉన్నవో, మనసు, బుద్ధి, మరి చిత్తము, అహంకారము అనేటువంటివి ఏవైతే ఉన్నవో ఆ ఇంద్రియాలను జయించినప్పుడు జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాలు కూడా వశపడిపోతాయి. అలాగా సకల ఇంద్రియాలు కూడా జయింపబడిన వారే, అంటే జితేంద్రియుడై, ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడై ఉంటూ ఉంటారు అటువంటి సద్గురుమూర్తులు. అంటే అజ్ఞాన నాశకత్వము, వారిలో అజ్ఞానం అనేటువంటిది నశించింది. దృశ్యమాన జగత్తు ఎప్పుడైతే దూరీకరించారో వానిలో అజ్ఞానము ఆ యొక్క దృశ్యమాన జగత్తులోనే వెళ్ళిపోయింది. ఇంకప్పుడు వారికి ఎటువంటి దేహేంద్రియాలతో కూడినటువంటి విషయాలు కూడా వారికి పట్టవు. అలాంటప్పుడు ఇక వానికి ఆ జ్ఞానము నశించిపోయింది అనే కదా తెలియజేయడం. ఎప్పుడైతే ఈ అజ్ఞానము నశించిందో, జ్ఞానప్రదాయక తత్వం అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విషయం ఏంటి అంటే మాలిన్యరహితత్వ, పరిశుద్ధత్వ, వృత్తిరహితత్వ, పరమశాంతిత్వ, సాధనాపరత్వ, హితమిత సత్య భాషిత్వ, కామ క్రోధ వర్జితత్వ, వైరాగ్యాది గురు భూయిష్టత్వ. అంటే సదాచార సంపన్నత్వ, జితేంద్రియత్వములు ఈ శ్రీ గురుదేవుని లక్షణాలు అని తెలియజేయబడినవి. ఏమేంటి అంటే శ్రీ సద్గురుమూర్తి సత్తునందు ఉండగలిగినటువంటి సత్యవంతునికి ఏమేమి ఉండాలి అంటే మొట్టమొదట ఈ అస్థిరమైనటువంటి ఆ జ్ఞానము అనేది నశింపజేసుకున్నప్పుడు, కామక్రోధాది అర్షడ్వర్గమంతా నశించిపోయినప్పుడు, ఇంద్రియాలన్నీ కూడా జయింపబడినప్పుడు, అప్పుడు ఆ సద్గురుమూర్తి ఏ విధంగా ఉన్నాడు? ఆ జ్ఞానం నశించిపోయింది కదా. నశించిపోయిన తర్వాత తన స్థితి ఎలా ఉన్నది అంటే జ్ఞాన ప్రదాయకత్వ, అంటే జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చేటువంటి తత్వం ఏంటి అంటే ఆ శాశ్వత తత్వం. అంతేకాదు మాలిన్య రహితత్వ, ఇక అక్కడ మళ్ళీ కూడా మలిన దోషాలు, పాపాలు, కల్మషాలు అనేటువంటివి ఉంటాయా? ఉండవు. అది నశించిపోయినటువంటి తత్వం.
పరిశుద్ధత్వ, ఏ విధంగా శుద్ధత్వంగా అంతర్బహిర్వ్యాపకంగా కూడా శుద్ధమై స్వచ్ఛమై ఉండేలాగా వృత్తిరహితత్వ, అక్కడ వృత్తులు సల్పటానికి మానసికమైనటువంటి మనసు మొదలైనటువంటి అంతరేంద్రియ గణము అనేది లేదు కదా. అది ఉన్నది అంటే ఏ ఆకారంతో ఉన్నది? దైవికమైన ఆకారము ఒక్కటి తప్ప మిగతాది లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు మనసు ఏమి సంకల్పించింది అంటే సత్య వస్తువు కంటే భిన్నమైనది లేదు అని సంకల్పించింది. దానిని ఇదే సత్యము అని బుద్ధి నిశ్చయించింది. ఆ దైవాన్నే ఎల్లవేళలా చింతన చేస్తూ అదే చిత్తవృత్తిగా పెట్టుకొని ఉన్నది. ఆ దైవమే నేను అని భావిస్తూ అహంకారం ఉన్నది. ఇంకా వాటికంటూ ప్రత్యేకమైనటువంటి విషయాదులు ఉన్నవా? లేవు. అట్లాంటప్పుడు వానికి వృత్తి అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఒకవేళ వృత్తి ఉంటే ఆ స్థిర పదార్థమునందు స్థిరపడడం కోసం చేసేటువంటి వృత్తి, అదే సాధన. అటువంటి వృత్తిరహితత్వ, పరమశాంతిత్వం ఇవన్నీ చేసినప్పుడు వానికి శాంతి కుదిరిన పై శాంతి ఎలా రారు అంటే, మొట్టమొదట లోపల శాంతి ఉన్నప్పుడు ఇంద్రియాలను జయించగలిగినటువంటి అంతరేంద్రియాలను కూడా జయించగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం ద్వారానే వానికి పరమశాంతి, పరమ చల్లదనం, పరమ ప్రశాంతత అనేది అంతర్బహిర్వ్యాపకంగా సర్వేక సమస్తము తను ఎక్కడుంటే అక్కడ సర్వము ప్రసన్నత్వంగానే ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు వాని యొక్క సాధనాపరత్వం అంటే సాధన తప్ప మరొక విషయం అనేటువంటిది ఉండదు. ఆ సాధన ఎందే మగ్నత చెంది హితమిత సత్యభాషిత్వ, అంతేకాదు చాలా హితంగా మాట్లాడతాడు. హితము అంటే ఏది మాట్లాడినా వాగేంద్రియం ద్వారా ఏది బయటికి వచ్చినప్పటికీ కూడా అదే హితకరంగా సర్వజనులను, ఏ లోకాలను, వీటినన్నింటినీ కూడా అభివృద్ధి చేసేది, సత్య వస్తువు కోసం పాటుపడేది, మరి అజ్ఞాన స్థితిని పోగొట్టేది, జ్ఞాన మార్గం వైపు ప్రయత్నం చేయమని చెప్పేది. అటువంటిదే ఉంటుంది హితము. ఆ హితము కూడా ఎలా చెప్తాడు? అతిగా చెప్తాడా? అలా చౌకబారుతనం లేకుండా చాలా మితముగా, గోప్యంగా, పరమ రహస్యంగా బోధిస్తూ, మరి అది ఏమై ఉంటుంది? సత్యభాషిత్వ అంటే కేవలం సత్యమై ఉంటుంది. ఆయన పలికేది సత్యము, చూసేది సత్యము, వినేది సత్యము, మాట్లాడేది సత్యము, ఆయన అనుసరించేది సత్యము, ఆయన సాధన చేసేది సత్యము, ఆయన అక్కడ స్థిరపడేది సత్యము. అటువంటి సత్యాన్ని గురించి ఎవరు ఏది అనుసరించి ఏ అనుభవాన్ని పొందుతారో దానిని గురించే కదా మాట్లాడతారు. అలాగే సత్యం గురించే మాట్లాడుతూ, అంతేకాదు కామక్రోధవర్జితత్వ, ఇక ఆయనకి ఏ దృశ్య సంబంధమైనటువంటి వాసనలు కూడా కోరికలు ఉండవు. కోరికలే లేకపోతే ఏ వస్తువును పొందలేకపోతే దాని పట్ల పొందలేకపోయా అనే నిరాశ కానీ కోపం కానీ వస్తుందా? అది లేదు. ఒకవేళ కోరిక చేత, క్రోధం చేత బలవత్తరంగా వస్తువును లాక్కున్నాక దాని పట్ల లోభం ఏర్పడుతుంది. ఇది ఎవ్వరికీ అందకూడదు, నాకు మాత్రమే ఉండాలి. ఆ భావం మరి ఆ వస్తువు పట్ల మహామోహం ఏర్పడుతుంది. ఆ మోహం ఏం చేస్తుంది? ఈ వస్తువు నేను మాత్రమే సంపాదించగలిగాను అనే మదం కల్పిస్తుంది. మరి నాకంటే ఉన్నతమైన వాడు లేడు, ఇది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు అనేటువంటి మచ్చరింపు కలిగిస్తుంది. అటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి ఏ దృశ్యమాన వస్తు జగతిలో ఉండేటువంటివి కదా. మరి ఇంత జ్ఞాన ప్రసన్నుడు కావడానికి కారణం ఏంటి అంటే ఈ అర్షడ్వర్గ తత్వాన్ని, దాని యొక్క అసంగతత్వాన్ని అసంగతంగానే వదిలేస్తాడు. అక్కడ అసలుకి ఏమన్నా విషయం ఉన్నదా అంటే లేనే లేదు. ఎందుకు? దేహమే అస్థిరమైనప్పుడు దేహముతో అనుభవించబడేటువంటి ప్రతి ఒక్క పదార్థము అస్థిరమే కదా. ఆ పదార్థాలను కోరుకునేటువంటి ఏ యొక్క విషయాదులు ఉన్నవో అవన్నీ అస్థిరమే కదా. వాటిని అందుకే కామక్రోధాది మొదలైన వాటిని వదిలివేసినటువంటి స్థితి. ఇవన్నీ కూడా జ్ఞాన విచారణ చేత ఎప్పుడైతే వదిలివేశాడో వాటి పట్ల విముఖత ఏర్పడుతుంది. విముఖత అంటే విరక్తి.
అంటే వచ్చిపోయేటువంటి విషయాల పట్ల వానికి ఏమాత్రము కూడా ఆసక్తి అనేటువంటివి ఉండవు. వాటి పట్ల ఎప్పుడైతే విముఖత ఏర్పడుతుందో ఆ వైరాగ్యము మొదలైనటువంటి గురుభూయిష్టత్వ బృహత్తరమైనటువంటిది. అదే మరి ఏ విధంగా ఆ గురువుని నిండింపజేసి పూర్ణకాముణ్ణి చేస్తుంది. ఆ గురుతత్వం నందు ఏమీ ఆయన పొందవలసినటువంటి విషయము కానీ ఎందుకు ఆయన సర్వసత్తా అయినటువంటి సర్వ ప్రపత్తి కలిగినటువంటి ఆ సర్వ భూయిష్టమైనటువంటి ఏ యొక్క సత్య వస్తువు శాశ్వత వస్తువు ఉన్నదో దాని యందు స్థిరపడి ఉన్నాడు. ఆయనకి తీరవలసిన కోరిక కానీ తీర్చుకోవలసినటువంటి కోరిక కానీ తీరేసినటువంటి కోరిక కానీ ఉంటుందా? ఏమీ లేదు. ఎందుకు? సర్వపూర్ణ కాముడు. సర్వ కోరికలు కూడా ఆయనకి తీరిపోయినవి. దేనిని పొందితే? సర్వానికి అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పొందినప్పుడు సర్వము కూడా ఆయన పొందినట్లే. అందుకే వైరాగ్యాది గురుభూయిష్టత్వ దాని వలన ఏమవుతుంది? ఏ సదాచారం అయితే ఉన్నదో అంటే ఎల్లవేళలా కూడా వాడు ఆచరించదగినటువంటి విషయం ఏంటి అంటే ఆ పరబ్రహ్మమునందు అనుసంధానం చేయడం. పరబ్రహ్మతత్వాన్ని పొందినప్పుడు పరబ్రహ్మతత్వాన్నే అనుసంధానం చేస్తాడు. పరబ్రహ్మతత్వము తానే అయినప్పుడు తన గురించి తనే విచారిస్తాడు. తన యందు తనే స్థిరపడతాడు. తన యందు తనే సంతృప్తుడవుతాడు. తనకంటే అన్యమైన వస్తువుని ఏమీ కాంచడు. అటువంటి ఆచార వ్యవహారం. ఎటువంటి ఆచారం అంటే సదాచార వ్యవహారం. అటువంటి సదాచారము సత్తునందే ఆచార వ్యవహారాలు కలిగి ఉండేటువంటి సంపదను పొందుతాడు. అటువంటి సంపదతోటి అతను ఏం చేశాడు? జితేంద్రియత్వము. ఇంద్రియాలను జయించడం వల్లే అది సాధ్యమైంది. ఇంద్రియాలు అంటే అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, మరి జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కలిపితే 24 తత్వాలకు అధిపతిగా ఉన్నటువంటి జ్ఞానము అనబడేటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాని యొక్క జితేంద్రియత్వం వల్ల వాని యొక్క జీవత్వం అనేది నశించిపోతుంది. అలా జీవత్వం ఆ యొక్క సదాచార సంపన్నత్వం వల్ల ఆ ఇంద్రియ నిగ్రహం వల్ల అసలు ఇక్కడ నిగ్రహించబడేటువంటి విషయాలు అనేవి ఏమీ లేవు. సర్వము కూడా మిథ్యాభూతాలే. వాటిని వదిలేసడం వల్ల శ్రీ గురుదేవ్ ఇటువంటి తత్వమే శ్రీ గురుదేవుని యొక్క లక్షణం. ఈ లక్షణంతో కూడి ఉన్నటువంటి వాడు మాత్రమే శ్రీ గురుదేవుడు. వాడు మాత్రమే లోకాలను ఉద్ధరించగలడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.